వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం ఆదిత్య సుబ్బారావు గారి గురించి సినిమాల గురించి చెప్పుకున్నాం కదా. అయితే ఒక ఇన్సిడెంట్ అండి, ఆయన ఫాదర్ చనిపోయినప్పుడు అంత్యక్రియలకి ఆయన అటెండ్ కాలేదంట. అవును, ఎందుకు కారణం ఏంటి చెప్తాను. ఆదిత్య సుబ్బారావు గారు రాజమండ్రిలో పుట్టారని చెప్పుకున్నాం కదండి. ఆయనకి ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం, ఇంట్రెస్ట్ ఎక్కువ. ఫోటోగ్రఫీలో చేర్చమంటే తండ్రి చేర్చల. అంటే అన్ని అరేంజ్ చేసుకుని అందరినీ కూడగట్టుకుని బాంబే వెళ్ళిపోయాడు. పారిపోయాడు, ఇంట్లోంచి పారిపోయాడు. ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోతాడు. జనరల్గా ఒకసారి మనం సినిమాలో చూపిస్తూ ఉంటాం కదా, ఇంట్లోంచి పారిపోయాడు తనకు నచ్చని విషయాలు జరిగినప్పుడు. అందుకని తన అంబిషన్ తీర్చుకోవడానికి బాంబే పారిపోయాడు ఆయన. బాంబే పారిపోయి ఆ డబ్బులతో వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయినప్పుడు ఏదోటి అరేంజ్మెంట్ చేసుకుని వెళ్తారు కదా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు ఆయన, ఎవరి రూమ్లోనో ఉండి కాలేజీలో చేరాడు. ఆయన ఫోటోగ్రఫీ కాలేజీలో చేరితే 3 ఏళ్ళ కోర్సు అన్నారు. అంత టైం మనకు లేదు, ఒక జీవితం వేస్ట్ అయిపోద్ది. అప్పుడే ఆలోచించాడు ఆయన సుబ్బారావు గారు. ఇప్పుడు ఇదివరకంటే శ్రద్ధగా చదువుకునే తండ్రి కాలేజీలో చేర్పిస్తేనేమో శుభ్రంగా చదువుకున్నాడు, కానీ తనంతట తాను వెళ్ళి కాలేజీలో చేరాడు. ఇందులో ఆలోచించాల్సింది. అప్పుడు ఏం ఆలోచన వస్తుందంటే, మనం ఇప్పుడు జీవితంలో ఏమి లక్ష్యం ఉండదు ఇక అప్పట్లో. ఇప్పుడు ఇంత వచ్చి 3 ఏళ్ళు వేస్ట్ చేయడానికి నేను ఇంట్లోంచి పారిపోయింది కాదు. నేను వెంటనే నేర్చుకుని ఏదో పని చేయాలి, నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా చేయాలి. అంటే ప్రాక్టికాలిటీ అప్పుడే వచ్చింది రాధ సుబ్బారావు గారికి ఆలోచన. అంటే డైరెక్టర్ మైండ్ అప్పుడే పనిచేసింది. దీన్ని బట్టే మనం గ్రహించవచ్చు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒక స్టూడియోలో చేరాడు ఆయన. స్టూడియోలో చేరితే అక్కడ ఎన్నాళ్ళు పట్టుకుంటారు కదా, కెమెరామెన్ దగ్గర చేద్దామని చేరాడు. కెమెరామెన్ కనీసం దగ్గరికి కూడా రానివ్వట్లేదంట. చాలా అనుభవిస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అనుభవించారు ఇదివరకు. క్లాబ్ ఇచ్చేవాళ్ళు సీనియర్ అసిస్టెంట్లు, మీకు తెలుసు. నన్ను కూడా క్లాబ్ ముట్టుకునేవాళ్ళ. వెంటనే ఇవ్వరు. ఏమండి తీస్తే ఇంకా చాలా టైం ఉంది నాయన అన్నారు. నన్నే అలాగే ఆయన్ని అసలు రానివ్వలే. కాసి ట్రాలీ తోస్తా అంటే నువ్వేం తోస్తావయ్యా, దానికి ఒక టైమింగ్ ఉంది, ట్రాలీ చూడాలి. కానీ ఈ అవమానాలని భరించాడండి సుబ్బారావు గారు. లాభం లేదనుకున్నాడు. ఒక ల్యాబ్లో చేరాడు, ల్యాబ్లో పని చేర్చుకున్నాడు. ల్యాబ్లో పని కుదరలేదు. అంటే ఒక లక్ష్యం అనుకున్నాడు, ఆ ఫోటోగ్రఫీ అనుకున్నాడు, ఫోటోగ్రఫీ కుదరకపోయేటప్పటికి మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఎంచేతంటే అంటే మనకు వెనకాల గైడెన్స్ లేదు. నీ అంతటి నువ్వు వచ్చి వెంటనే మనకేమనిపిస్తుంది అంటే వెంటనే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అది జరగలేదు. జరగబోయినప్పుడు ఏమవుతుంది, డిస్టర్బ్ అయిపోద్ది మైండ్. అది చేద్దాం అని. సో ఆసిలేషన్ మైండ్ ఆదిత్య సుబ్బారావుకి ఆనాడు ఉంది. అంతే, ఏది దొరికితే చేశాడు ఆయన. అంటే పని చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది అని కాదు. అంటే ఇక ఫోటోగ్రఫీ పోయింది మైండ్లో. సినిమా పని చేయాలి, సినిమాకి సంబంధించిన పనులన్నీ చేస్తున్నాడు ఆయన. చేస్తూ ల్యాబ్ చేశాడు. తర్వాత ఎడిటింగ్లో చేర్పించాడు ఎవరి దగ్గర నుంచి. ఎడిటింగ్లో కూడా చేరాడు. ఎడిటింగ్లో చేరిన తర్వాత ఒక పద్ధతికి వచ్చాడు. ఎడిటింగ్ అంటే తెలుసు కదా సుబ్బారావు గారు, తెలుసా మీకు ఎలా చేస్తారో? ఇలా చూసి ఇలా చేస్తారు, కత్తి లేదు, అంత కాన్ఫిడెన్స్ ఎడిటింగ్లో ఆయన సుబ్బారావు గారు. సో ఒక స్థాయికి వచ్చి కొంత సంపాదించుకున్నాడు ఆయన. సంపాదించుకుని ఏం చేశాడంటే ఇంట్లో వాళ్ళందరికీ, చెల్లెలకి, అక్కలకి, తండ్రికి కూడా బట్టలు తీసుకుని, తల్లికి బట్టలు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మీ సినిమాలో ఉంటాయి ఇలా సీన్స్. తండ్రికి బయలుదేరాడు. హీరో వచ్చేటప్పటికి ఒకసారిగా ఇంటికి వచ్చేటప్పటికి తండ్రి లేడు, ఫోటో ఉంది. షాక్. నీ అడ్రస్ పంపించాను అంటే ఇన్ఫర్మేషన్ పంపించారు తండ్రి పోయాడని. కానీ ఏం చేశారు వీళ్ళు, ఈయన ఎక్కడ ఒక చోట ఉండలేదుగా. ఇటు నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ల్యాబ్ మారాడు, ఒక స్టూడియోలో మారాడు, ఎడిటింగ్లో మారాడు. ఎక్కడున్నాడు తెలియలే. అడ్రస్ చేరలా. పర్మనెంట్ అడ్రస్ లేదు. అడ్రస్ ఉన్నా కూడా డిఫరెంట్ ప్లేస్లకు మారాడు. అంచేతంటే ప్రొఫెషన్ మారాడు కదా. ఆ ప్రొఫెషన్ మారిన చోట అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఎవరొకళ్ళు
వాళ్ళ రూముల్లోనూ దీంట్లోనూ అడ్జస్ట్ చేసుకున్నాడు. సో ఈ తండ్రి చనిపోయిన వార్త ఈయనకి చేరల. పెద్ద కొడుకు అంత్యక్రియలు చేయాల్సి, ఎంత దారుణమైన పరిస్థితి. వచ్చేటప్పటికి షాకు. అరే తండ్రి ఆఖరి బట్టలు తీసుకొచ్చాడు ఆయన తండ్రికి. నేను పారిపోయినా నేనేమి ప్రయోజకున్నాయని నాన్న అని చెప్పాలని వచ్చాడు పాపం సుబ్బారావు గారు. సినిమా కాదు ఇది కరెక్ట్గా. అందుకే ఆయన సెంటిమెంట్ బాగా తీయగలిగాడు ఆయన. ఇంత బాధ అనుభవించాడు కాబట్టి వచ్చేప్పుడు చేసావురా బాబు, నీకు పంపించక నువ్వు రాలేదు, నీ కోసం చూస్తాం, ఇంకా శవాన్ని ఉంచకూడదు కదా, అందుకని అంత్యక్రియలు జరిపించేసాం వాడితో అని చెప్పేటప్పటికి ఒక్కసారిగా కుమిడిపోయాడు. సో నాలాంటి వాళ్ళకి ఇది సహజమైన కరెక్టేనేమో. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంట్లోంచి చెప్పకుండా పారిపోయిన వాళ్ళకి ఇలాంటి కరెక్టేనేమో అనుకుని ఆయన తనలో తనే సర్ది పెట్టుకున్నాడు. కానీ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలే. ఒకటి. దీని తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి గొప్పతనం గురించి చెప్పుకున్నాం మనం ఇదివరకు. 7 నేషనల్ అవార్డు వచ్చినాయి, 3 నందిని అవార్డులు వచ్చినాయి చెప్పుకున్నాం. ఏంటండి 7 నేషనల్ అవార్డు అంటే? నేషనల్ అవార్డు అని మాట్లాడి తర్వాత ఎంత కాన్ఫిడెంట్ అంటే ఆయన డైరెక్షన్లో. అసలు మధుసూదన్ రావు గారు, కేవీ రెడ్డి గారికి ఆల్టర్నేటివ్ ఎవరనంటే ఆదుర్తి సుబ్బారావు గారే దొరికాడు. ఆదుర్తి సుబ్బారావు కదా, తోడుకోడలు ఫస్ట్ సినిమా. ఎవరంటే తర్వాత మాంగళ్యబలం. ఆదుర్తి మరి అన్నపూర్ణ వాళ్ళకి అన్ని సినిమాలు తీసి పెట్టాడంటే ఇద్దరు మిత్రులు. ఫస్ట్ టైం జ్యువెల్ రోల్ ఆయన నాగేశ్వరరావు గారు ఫస్ట్ టైం. ఎంత మంచి పిక్చర్ అండి అది. ఆయన సినిమాలన్నీ ఆయన ముచ్చాలనండి ఏమండి. తర్వాత సరే క్షేత్ర టైంలో చనిపోయాడని చెప్పుకున్నాం మనం కదా. దాని సిఎస్ రావుని డైరెక్ట్ చేయమన్నారు. ఇది ఒక ఇన్సిడెంట్. సరే వాళ్ళు ఏమన్నారంటే అంజలి పిక్చర్స్ వాళ్ళు ఆదుర్తి సుబ్బారావు గారితో కూడా వేద్దామన్నారంటే అలా అయితే నేను చేయను, డైరెక్షన్ సిఎస్ రావు అయితేనే చేస్తానన్నాడు ఆయన. ఆయనకు మరి నేను చేస్తున్నాను కదా, కొంత కదా ఆయన చేసిందని. ఆయన వాళ్ళేమో గౌరవంగా వేద్దామన్నారు మరి. కానీ సిఎస్ రావు గారు కొంచెం అడమెంట్గా ఉండి ఆయన నేను చేయాలి అన్నారు. అంటే ఆయన పేరే వేశారు ఇక మాకు క్షేత్ర. అసలు ఒరిజినల్ స్టార్ట్ చేసింది ఆయన ఆదిత్య గారు. ఇక్కడ లేక బెంగళూరులో తీశారు షూటింగ్, ఇక్కడ ఫ్లోర్ ఇవ్వక. కానీ నిజంగా టైం బ్యాడ్ అండి. ఆయన హాస్పిటల్లో ఆ 2 కంప్లీట్ కాకుండా అయ్యో కంప్లీట్ కాకుండా ఆ తర్వాత ఒకట్లేండి కృష్ణ గారు లాంటి వాళ్ళు ఆయనకి మల్లిగాడు గొప్ప విషయం చేశారు. తర్వాత ఆ కొడుకుని ఆదరించాడండి కృష్ణ గారు. అదే అవును. ఎంతకాలం అసోసియేట్ గా పెట్టుకున్నాడు, డైరెక్షన్ ఇచ్చాడు. ఏమంటే సీరియల్స్, హిందీ సీరియల్స్ కి ఇచ్చాడు. ఏమంటే కృష్ణ గారు మర్చిపోలేదండి. అందుకే ఆయన ప్రశాంతంగా ఆయన ఎప్పుడు కూడా ఏ బాధ పడలేదండి ఇప్పుడు కృష్ణ గారు. అందుకని లాస్ట్ డేస్ లో కూడా ఆయన రాజాలాగా వెళ్ళిపోయాడు. ఆయన ఒక కొడుకులు పిల్లల భవిష్యత్తును చూశాడు ఆయన. ఇది ఒక అదృష్టం అండి. కరెక్ట్. పిల్లల్ని చాలా మంది సెలబ్రిటీస్ పిల్లలు ఒక స్థాయిలోకి రారండి. ఈయన మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఉన్నాడు. తన పేరు నిలబెట్టాడు ఆయన మహేష్ బాబు. ఆడపిల్లలు అల్లుడు అతను సుధీర్ బాబు, ఆడపిల్లలందరూ బాగున్నారు. అంచేత అంతకంటే సంసారంలో ఇంకేముంది. తర్వాత ఆదిత్య సుబ్బారావు గారు ఒక గ్రేట్ ఇన్సిడెంట్ చేశాడు ఆయన మోగ మనసుల సినిమాలో. మీకు టైటానిక్ తెలుసు కదా? టైటానిక్ సినిమానా లేకపోతే సినిమా తెలుసు. టైటానిక్ సినిమా అది ఎలా తీశాడు ఆయన? మినియేచర్ లో తీశాడు. ఈయన డైరెక్ట్ గా తీశాడు. ఎవరో ఆదిత్య సుబ్బారావు గారు. లాస్ట్ లో సుడిగుండంలో మునిగిపోతారు ఇద్దరు పడవలో వెళ్ళి. అది ఫస్ట్ అవుట్డోర్ సినిమా కదండి? ఏది అవుట్డోర్ సినిమా? తెలుగు సినిమా అంటే టాలీవుడ్ కి ఫస్ట్ అవుట్డోర్ లో తీశాడు. అవునవును. అంత ముందు అంతా సెట్. అవునవును సెట్లే. కంప్లీట్ అవుట్డోర్. కొంత సెటిల్ వేసాడు అనుకోండి ఆయన. వేరే అవుట్డోర్ లో సెటిల్ వేసాడు ఈయన. అదే అవునవును. అదే మా గురువు గారు ఆయనకు అంకితం ఇచ్చాడు స్వర్గం నరకం. మా గురువు గారు అవుట్డోర్ లో ఫుల్ గా తీస్తూ ఆయనకి అంకితం ఇచ్చాడు. ఆదిత్య సుబ్బారావు గారికి అంకితం. అందుకే ఆ గౌరవాన్ని ఇచ్చేసాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఆయన సుడిగుండం తీయాలి. ఎలా తీయాలి? గోదావరిలో. ఏం చేశాడు తెలుసండి ఆయన? గోదావరి ఒడ్డు పక్కనే అంత స్థలంలో పెద్ద గొయ్యి తీశాడు ఆయన. సొరంగం పెద్ద గొయ్యి తీసి మోటార్లు పెట్టాడు, 2-3 మోటార్లు. ఆ పడవ పట్టేంత ఇది మొత్తం నీళ్లు పోయించేశాడు ఆయన. నీళ్లు పోయించేసేసి అక్కడ ఈ
ఈ సుడిగుండాలు రావటం చేసి వాళ్ళిద్దరూ నాగేశ్వరరావు మీకు గుర్తుందా మూగమనసు సీను అదే వాళ్ళందరూ మునిగిపోతూ ఉంటారు, పైకి లేస్తూ ఉంటారు, మునిగిపోతూ ఉంటారు, పైకి లేస్తూ ఉంటారు. గోదావరి సుడిగుండం వచ్చిందని రైట్ లాంగ్ షాట్ లోనేమో గోదావరిలో తీసాడు ఆయన, అదే అదే లాంగ్ షాట్ లో తీసి ఇక్కడ రెడీ చేశాడు ఆయన, క్లోజ్ మోటార్లు పెట్టేసి. క్లోజ్ అంటే క్లోజ్ కాదు, వాళ్ళ సముద్రం ఎలా తీశారో ఇక్కడ ఇలాగే తీసాడు ఆయన. రియలిస్టిక్ అంచేత రియల్ టైటానిక్ ఆదిత్య సుబ్బారావు గారు తీశాడు, ఆయనకు ఒక రికార్డు అది. ఓకే ఇది ఎవరో గ్రహించని సత్యం అది. టైటానిక్ లాగానే టైటానిక్ కాన్సెప్ట్ లో మూగ మనసులో ఆదిత్య సుబ్బారావు గారు తీశారు. దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది డైరెక్టర్.